నైవేద్యం పెట్టి నిన్ను సాటిస్ఫై చేస్తున్నాను. మరి నువ్వేంటి తండ్రి నన్ను డిసప్పాయింట్ చేస్తున్నావు? అర్థం కాలేదా స్వామి? 10 ఏళ్ల సీనియారిటీ, ఇంత పెద్ద పర్సనాలిటీ, ఈ ఇంటి గుట్టు ఇనపెట్ట గుత్తి రెండు నా చేతుల్లోకి వస్తాయని డ్రీమ్స్ మీద డ్రీమ్స్ వేసుకున్నాను. కానీ ఇప్పటికీ నాకు ఒక్కటి కూడా నెరవేరలేదు తండ్రి. తాళాల గుత్తి బొడ్లో దోపుకుందామంటే కొత్త కోడళ్ళొచ్చి తన్నుకుపోయేలా ఉన్నారు. సర్లే, ఆ తూర్పు పడమర లాంటి కోడళ్ళని సెట్ చేసి నా మరుదులకి ముడేసింది నేనే అనుకో. కానీ ఆ సీను మొత్తం రివర్స్ అయింది కదా స్వామి. వాళ్ళిద్దరి వల్ల ఇల్లు కాస్త కల్లోలం అవుతుందనుకుంటే నా చేతి వాళ్ళు కన్నీళ్లు పెట్టిస్తున్నారు. ఒకతేమో నా మీదకి ఎగబడుతోంది, ఇంకొకతేమో ఈ ఇంటిని పట్టుకుని వేలాడుతోంది. అంతటితో అయిపోయిందా? మొత్త రాక్షసి ఆ లయని పట్టుకుని మహాలక్ష్మి అంటోందేంటి స్వామి? అది ఆవిడిగారికి కూతురులాగా కనిపిస్తుందంట. వానపాము త్రాచుపాముల్లాంటి లయ రాఖీలు విడిపోతే దాని ప్లేస్ లో నా చెల్లిని తెచ్చి ఇంటి పెత్తనమంతా నా గుప్పెట్లో పెట్టుకుందాం అనుకున్నాను స్వామి. కానీ వాళ్ళు గుళ్ళు గోపురాలు అంటూ తిరుగుతున్నారు స్వామి. అలా జరగకుండా, వాళ్ళు కలవకుండా నువ్వే చూడాలి. చూస్తావు, నా కోరిక తప్పకుండా నెరవేరుస్తావు, నాకు తెలుసు. ఇప్పుడు ఈ కొబ్బరికాయతో సరిపెట్టుకో స్వామి. సాయంత్రం వడపప్పు సమర్పిస్తాను. ఏంటిదంతా? ఎందుకిలా చేస్తున్నాడు? ఆయన నేనెంతగానో ప్రేమిస్తుంటే ఆయన ఎందుకు నన్ను మోసం చేస్తున్నాడు? అరే శృతి, హాయ్ శృతి. శృతి హాయ్, కూర్చోండి. శృతి, ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఏమైంది? నథింగ్, ఏం లేదు. నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. ఏమైందో చెప్పవే. ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా? పెళ్ళై 3 నెలలు అవుతుంది, దానికేం ప్రాబ్లమే? నా ప్రాబ్లం మా ఆయనేనే. ఏంటి నువ్వనేది? పెళ్ళైన రోజునే మొదలైంది. ఫస్ట్ నైట్ రోజే ఆపరేషన్ పేరు చెప్పి వెళ్ళిపోయాడు. ఎమర్జెన్సీ అయి ఉంటుంది. అది అబద్ధం అని ప్రూవ్ అయింది. ఎంతో ఇష్టంతో క్యారేజ్ తీసుకెళ్తే ఆయన మాత్రం ఒక లేడీ డాక్టర్తో పార్టీకి వెళ్ళిపోయారు. నర్సులందరి మీద పడిపోతూ ఉంటాడు. ఏజ్డ్ లేడీస్ ని హక్ చేసుకుంటూ ఉంటాడు. ఇదేంటని అడిగితే అంతా అబద్ధం అంటాడు. ఏం చేయనే? ముందు నువ్వు అనుమానం పడ్డం మానేయాలి. అనుమానమా? అవునే, ఇందాకటి నుంచి చూస్తున్నాను. మా ఆయన అలా చేశాడు ఇలా చేశాడు అంటున్నావు. నువ్వు అనుమానం పడుతున్నావు అని మాత్రం చెప్పడం లేదు. అనుమానం ఏంటి అనుమానం? శృతి, నిన్ను కాలేజ్ డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నావు. అన్నా చెల్లెలు బయటకెళ్ళినా కూడా నువ్వు లవర్స్ అనే అనుమాన పడతావు. ముందు నువ్వు అది తగ్గించుకో, తర్వాత అంతా సెట్ అవుతుంది. మనం కళ్ళతో చూసినవన్నీ నిజాలు కాకపోవచ్చు శృతి, ఆలోచించు. చూడండి, నాది అనుమానం కాదు, మా ఆయన మీద ప్రేమ. నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. అదే ప్రేమ ఆయన నుంచి తిరిగి కోరుకుంటున్నాను.
మా ఆయన మనసులోకి మరో ఆలోచన రాకుండా జాగ్రత్త పడుతున్నాను. తప్ప కాపురంలో జాగ్రత్త పడ్డం అవసరం, తొందరపాటు పడ్డం అనుమానం. నీది జాగ్రత్తో తొందరపాటో నీకే తెలియాలి. చాలు, మీకు నేను అర్థం కాను. నా ఆలోచనలు అర్థం కావు. వదిలేయండి. అవును, ఇంతకీ మీ హనీమూన్ సంగతి ఏంటి? ఇంకెక్కడ హనీమూనే బాబు. ఏ ముహూర్తానైతే దీని నోటితో నీ హనీమూన్ పోస్ట్ పోన్ అవుతుందని చెప్పిందో అదే జరిగింది. కరోనా వచ్చేసింది, ఫ్లైట్స్ ఆగిపోయాయి. ఆయన అక్కడ, నేనిక్కడ. దీని నోరు మామూలు నోరు కాదే. దాన్నెందుకే బ్లేమ్ చేస్తున్నావు? కరోనా అదేమైనా మోసుకొచ్చిందా? అలా అనకే. దాని నాలుక మీద మచ్చలున్నాయి. ఏం చెప్తుందో అదే జరిగిపోతుంది. మచ్చలుంటే ఏదైనా జరిగిపోతుందా? మచ్చ శాస్త్రం చెప్తుందే, నాలుక మీద మచ్చలుంటే ఏదంటే అది జరిగిపోతుంది. అరచేతి మీద మచ్చుంటే ఆయనకున్నది సాధించే తీరుతారు. నుదుటిపైన మచ్చుంటే ఎదుటి వాళ్ళని ఇట్టే ఆకర్షిస్తారు. ఇక మగాళ్లకైతే వీపు మీద కుడివైపు మచ్చుందనుకో, అంతే సంగతి. ఏమవుతుంది? వాడి లైఫ్లో కనీసం 4 అమ్మాయిలైనా ఉంటారు. అన్నీ మన్మథలీలలే. మచ్చకి అంత పవర్ ఉంటుందా? మచ్చ శాస్త్ర మహిమే బాబు. పాతికేళ్ల నా జీవితంలో ఇంతటి బోరింగ్ జర్నీ చేయడం ఇదే ఫస్ట్ టైం. జర్నీ బోర్ కొడుతుందా అండి? డాన్స్ చేస్తావా? డాన్స్ ఏం డాన్స్ చేస్తావు? తాత్తకిట దిత్తికిట అని అదేగా మనకు వచ్చింది. పోనీ మీకు బోర్ కొడితే మీకు ఇష్టమైన పాటలు పెట్టుకోండి. తమరి సలహాలకి చాలా సంతోషం, మాకు తెలుసు. సహృదయ చంద్రకళాధర సహృదయ. తకిట తదిమి తందాన తులతి. ఈరోజు ప్రకృతి కూడా నా మీద పగబట్టింది. నా పక్కనుండే లైఫ్ పార్ట్నర్ నా పెదాల మీద ముద్ర వేసేది కావాలనుకున్నాను, కానీ నిద్రపోయేది లైఫ్లోకి వచ్చింది. క్షమించండి, నిద్ర ఆపుకోలేక ఒళ్ళు తెలియక మీ మీద పడిపోయాను. ఛా, కార్ ఇప్పుడే బ్రేక్ డౌన్ అవ్వాలా? ఏవండి,
హే హాయ్ హాయ్. ఏమైంది? కార్ బ్రేక్ డౌన్ అయింది బేబీ. కార్ అన్నాక బ్రేక్ డౌన్, కరోనా అన్నాక లాక్డౌన్, కామన్ డియర్. అర్జెంటుగా వెళ్ళాలి. రీచ్ అవడానికి కార్ ఉంది, డ్రాప్ చేయడానికి నేనున్నాను. డోంట్ వరీ, నా కార్లో వెళ్దాం పద. థ్యాంక్ యూ బేబీ. ఎవరు? ఎవరు? కార్లో. ఎవరో. హే దిగు, నిన్నే దిగమంటున్నా. మ్మ్. నువ్వు వచ్చి కూర్చో ప్రియా. మ్మ్. ముందుకెళ్తే టెంపుల్ వస్తుంది, వెనక్కి వెళ్తే ఇల్లు వస్తుంది. ఎటెళ్తావో నీ ఇష్టం. కమాన్ రాకీ, కమాన్. వస్తున్నా బేబీ. దూషించాడా
ఏ 500 రూపాయల నోటు. ఇక మగాళ్ళకైతే వీపు మీద కుడివైపు మచ్చుందనుకో అంతే సంగతి. వాడి లైఫ్ లో కనీసం 4 అమ్మాయిలైనా ఉంటారు. అన్నీ మన్మథలీలలే. ఎలాగైనా ఈ రోజు ఆయన వీపు మీద పుట్టుమచ్చ ఉందో లేదో చూడాలి. ఒకవేళ ఉంటే అమ్మో, ఉండదు ఉండదు కాక ఉండదు. హాయ్. హాయ్. ఇదేనా రావటం? ఇదే కానీ మరి మరి ఏంటి? ఐఎమ్ సారీ శృతి. దేనికి? దేనికంటే హాస్పిటల్లో ఏమైంది? నువ్వు కానీ హాస్పిటల్కి వచ్చావా? హాస్పిటల్ కా? నేనా? లేదే, రాలేదే. రాలేదా? పోనీలే. అనవసరంగా వీళ్ళ అత్తయ్యని కౌగిలించుకున్న విషయం ఇప్పుడు చెప్తే లేనిపోని గొడవ అవుతుంది. మా బేబత్తని హక్ చేసుకున్నాను అన్న విషయం చెప్పాలనుకుంటున్నారు. అయినా ఇప్పుడు అది ఇంపార్టెంట్ కాదు. ఏవండి, కాఫీ కావాలా? ఏంటి? కాఫీ కావాలా అంటున్నా. నీకేం కావాలమ్మా? అదేంటి కొత్తగా ఎప్పుడు లేనిది కాఫీ కావాలా అంటున్నావు? ఇప్పుడు తెస్తాను అంటున్నాను కదా. ఇప్పుడు నాకు కాఫీ తాగే మూడ్ లేదంటున్నాను. పోనీ వేడినీళ్ళు పెట్టనా? స్నానం చేస్తారా? ఏంటిదంతా వింతగా ఉంది? గీజర్ ఉంది కదా. ఉంది అనుకోండి. నా చేతులతో వేడినీళ్ళు చేస్తే అదో తృప్తి. శృతి, నువ్వు అలా మాట్లాడుకు, నాకు భయంగా ఉంటుంది. నేనేమైనా పిశాచినా భయపడటానికి? పెళ్ళాం కన్నా పిశాచేం డేంజర్ కాదులే. ఏవండి, స్నానం చేసి రండి, మీకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను. గిఫ్టా?
ఏంటది? ఇదా షర్ట్. ఇప్పుడెందుకు శృతి? ఇప్పుడెందుకు అంటారేంటండి? పెళ్ళిళ్ళలో తెల్ల బట్టలు, హాస్పిటల్లో తెల్ల కోటు, బోర్ కొడుతుంది. ఒకసారి మిమ్మల్ని కలర్ఫుల్ గా చూడాలని ఉంది మహానుభావా. థ్యాంక్స్, తర్వాత వేసుకుంటానులే. తర్వాత కాదు, ఇప్పుడే వేసుకోవాలి. ఆ షర్ట్ విప్పండి. ఆ షర్ట్ వేసుకోవడానికి ఈ షర్ట్ విప్పడం ఎందుకు?